హలో అందరికి ఈ రోజు అయితే నేను కొన్ని రకాల పూల మొక్కలను అయితే చూపాను. మా ఇంటి దగ్గర నేను కరస్థానంలో పెట్టిన చెట్లు అయితే ఉన్నాయి కదా, అందులో ముందుగా ఈ గుమ్మడి చెట్టు అయితే చాలా పూలు అయితే పూసేస్తుంది. ఈ రోజు వరకు అయితే 15 రోజులు మన దేవి నవరాత్రులు పండుగ అనేది ఈ రోజు వరకు 15 రోజుల టైం ఉంది. ఇంకా ఈ 15 రోజుల టైం ఉండగానే ఈ పువ్వులు అయితే బాగా పూసిపోతున్నాయి. అప్పటి వరకు కొన్ని పూలు వచ్చేస్తాయి, ఇప్పుడే చాలా పూసిస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు తక్కువ వచ్చేస్తాయి పువ్వులు అయితే. పువ్వులే కాకుండా చిన్న చిన్న కాయలు కూడా వచ్చేసినాయి, అంతేకాదని కొన్ని పెద్ద కూడా అయిపోయినాయి. బతుకమ్మకు ఇటువంటి కాయతో ఉన్న గౌరమ్మలను పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. గులాబీ చెట్టు చూసారా, ఈ రోజు అయితే ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఎంత పెద్దగా ఉందో పువ్వు అయితే, చాలా తిక్కుగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. చెట్టు అయితే చాలా గుబురుగా అయిపోతుంది, కొంచెం పెద్దగా కూడా అయిపోయింది చెట్టు. మొగ్గలు కూడా చాలా వేసేసింది, ఒక 5-6 మొగ్గలు అయితే ఉన్నాయి. గులాబీ చెట్టు పెట్టిన కాడ నుంచి 4-5 ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పటికి శంకు చక్రాల పువ్వులు చూసారా, ఇవైతే ఎంత బాగున్నాయో, చూడడానికి అయితే చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. దేవునికి ఎంతో ఇష్టమైన ఈ శంకు చక్రాల పువ్వులను నేను అప్పుడప్పుడు పూజల్లో ఉపయోగించినప్పుడు, దీపారాధన చేసినప్పుడు వీటిని కూడా తెంపి పెట్టేస్తాను. ఈ చెట్టు కూడా నేను పెట్టుకోలేదు, కానీ అదే సీడ్ ఎట్లా మొలిసిందో తెలియదు. కానీ తీగ అయితే గోంగూర చెట్టుకు మొత్తం తీగ అంతా అలపోయి పువ్వులు అయితే చాలా బాగా పూసేస్తుంది. గుమ్మడి చెట్టు అయితే ఇందాక చూపించిన గుమ్మడి చెట్టు ఏమో ఇంటికి కొంచెం దగ్గర చెట్లలో గుమ్మడి చెట్టు అయితే ఉంది, అక్కడ కూడా కొన్ని పూలు బాగానే పూసేస్తున్నాయి. ఇక్కడ అయితే మాకు 2 పాడి గేదెలు ఉన్నాయి కదా, ఆ పాడి గేదెల పెండ అంతా ఒక పక్కన కుప్పలాగా వేసేసుకుంటాం అన్నమాట. పెండ కుప్ప పక్క పొంటే ఈ చెట్లు అయితే పెట్టేసుకున్నా నేను. మా విలేజ్ లో అయితే ఇలాగే ఎరువు కుప్పల పక్క సొరకాయ గింజలు గాని, గుమ్మడి గింజలు గాని, చిక్కుళ్ళు గాని వేసేసుకొని ఏమైనా ముళ్ళ పొదలు ఇట్లా పెట్టేసుకుంటారు. అట్లా అయితేనే చాలా నీళ్లు పెట్టకుండా గానీ చెట్లు అనేది చాలా పెద్దగా అయిపోయి పువ్వులు కాయలు చాలా వచ్చేస్తాయి. నేను కూడా అలాగే ఎరువు పక్క పొంటే ఇలా గుమ్మడి గింజలను అయితే నాటుకున్నాను. ఈసారి ఇంత గ్రో వచ్చేసింది గుమ్మడి చెట్టు అయితే, కాయలు కూడా చాలా వచ్చేసినాయి. 5-6 కాయలు అయితే ఇప్పటికే కనబడుతున్నాయి. చెట్టు కూడా చాలా పచ్చగా ఉన్నది. దసరా వరకు అయితే ఇంకా బాగా అయిపోతాయి కావచ్చు. గుమ్మడిగా మెల్లగా పారుకుంటూ తుమ్మ చెట్టు అయితే ఎక్కేసింది, అక్కడ కూడా ఒక కాయ కూడా పడింది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.